దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా ఆస్ట్రోనాట్లు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, బారీ బుల్ విచ్మోర్, నిక్ హెగ్, బుచ్ విల్మోర్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్డ్నోవ్ ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున భూమిపైకి చేరుకున్నారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకువచ్చారు. ఈ బృందాన్ని భూమి మీదకు తెచ్చేందుకు భారత కరెన్సీలో సుమారు 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం విశేషం. డ్రాగన్ క్యాప్సూల్లోని అధునాతన సాంకేతిక భద్రతా సదుపాయాలే అధిక ఖర్చుకు కారణం. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ బుధవారం తెల్లవారుజామున ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయింది. వ్యోమగాములను స్ట్రెచర్లపై క్యాప్సూల్స్ నుండి బయటకు తీశారు. దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రల నుండి తిరిగి వచ్చే అన్ని వ్యోమగాములకు ఈ ముందు జాగ్రత్త తీసుకున్నారు. విలియమ్స్ బృందానికి సముద్రంలోని డాల్ఫిన్లు స్వాగతం పలకడం విశేషం. ఆ సమయంలో ఈ వ్యోమనౌక చుట్టూ డాల్ఫిన్లు సైతం కలిగి తిరిగాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ రికవరీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఆ వ్యోమనౌక చుట్టూ అధిక సంఖ్యలో డాల్ఫిన్లు చేరి సందడి చేశాయి. భూమిపైకి చేరిన వ్యోమగాములకు ప్రపంచవ్యాప్తంగా ఘనస్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ ఇప్పటికే రాజీనామా చేశారు. తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైఎస్ఆర్సీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య 5కు పెరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ చొరవతో రాజానగరం నియోజకవర్గంలోని దివాన్ చెరువులో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. తన నియోజకవర్గంలో ఫారెస్ట్ అకాడమీ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. అన్నవరం బాపట్ల మధ్య కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలి. లోక్సభలో ప్రసంగించిన కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్. సీమ రైతుల కన్నీటి కష్టాలకు చంద్రబాబు అసమర్థతే కారణం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశాలు. హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో వైజాగ్ను కూడా చేర్చాలి. లోక్సభ వేదికగా కోరిన వైసీపీ ఎంపీ తనుజారాణి. కాకినాడ జిల్లా అన్నవరం నుండి బాపట్ల వరకు కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ కోరారు. కాకినాడ జిల్లా అన్నవరం నుండి బాపట్ల వరకు కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాటును చర్యలు తీసుకోవాలని ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ కోరారు. లోక్సభలో రైల్వే శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై జరిగిన చర్చలో భాగంగా ఎంపీ ఉదయ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 947 కిలోమీటర్ల సుదీర తీర ప్రాంతం, భారీ ఎగుమతులతో ప్రధాన పోర్టులు ఉన్నప్పటికీ రైల్వే కారిడార్ లేకపోవడం వల్ల వాణిజ్యం, లాజిస్టిక్స్ తో పాటు ప్రాంతీయ పోర్టుల అనుసంధానంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. దీన్ని అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవులను అనుసంధానం చేస్తూ త్వరితగతిన కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేస్తే సరుకు రవాణా సులభతరం అవడంతో పాటు వ్యవసాయ రంగం, సీఫుడ్స్ ఎగుమతులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కేవలం 30 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్, తక్కువ పెట్టుబడితో కోస్టల్ కారిడార్ పూర్తయ్యే అవకాశం ఉందని, తద్వారా కాకినాడ వాసుల చిరకాల కళ అయిన రైల్వే మెయిన్ లైన్ డిమాండ్ కూడా నెరవేరుతుందని తెలిపారు. And the Railway Minister for fulfilling some of Andhra Pradesh long pending demands. The foundation stone for the South Coastal Railway Zone in Visakhapatnam has finally been laid, a move that will improve administrative efficiency and expedite railway development in this region. The sanctioning of Amaravati Railway Line is another crucial step towards ensuring better connectivity for our capital region. Additionally, Andhra Pradesh received 9,417 crore in railway allocation this year, reaffirming the centre's commitment to our state progress. While we appreciate these achievements, it is imperative to prioritize a critical project that will significantly boost Andhra Pradesh economic growth and connectivity. Honorable Speaker, our state Andhra Pradesh has one of the longest coastal lines in the country. Yet it lacks a dedicated coastal railway corridor that can seamlessly connect its key ports, industrial hubs, and agriculture regions. This absence has been major bottleneck for trade, logistics, and passenger movement, holding back the full economic potential of our coastal district. To address this pressing need, I strongly urge the immediate development of the coastal railway line from Annavaram to Bapatla, linking major coastal districts and ports, including the under construction Gateway Port, Kakinada Port, Machilipatnam Port, and Nizampatnam Port. A well-planned coastal railway corridor will provide a seamless supply chain for agriculture produce, seafood exports, petroleum industries, and manufacturing units, reducing transportation costs, creating thousands of new employment opportunities. Additionally, with Andhra Pradesh rapidly growing tourism sector, especially in the scenic regions of Konaseema and Divisima,
A coastal railway line will encourage more tourism-driven economy activity, benefiting local business and communities. Sir, this project does not require a large-scale infrastructure development. The Kakinada-Kotipalli railway line is already operational, and the Kotipalli-Narsapuram section is under construction. To complete this corridor, only 30-kilometer new railway track is required between Gateway Port and Kakinada Port, along with its railway link from Narsapuram to Bapatla via Machilipatnam. This small and crucial investment will unlock massive economic potential for the region. Sir, this project will also finally fulfill Kakinada's long-cherished dream of seamless mainline connectivity, unlocking new opportunities for growth and development. I urge the Railway Minister to expedite this proposal and initiate a feasibility study at the earliest. The people of Andhra Pradesh cannot afford further delays. A dedicated coastal railway corridor is not just a necessity, it is Andhra Pradesh gateway to new economic evolution. While we focus on connectivity, we also look at the bigger picture, that is financial health of Indian railways. The railway revenue is projected to go over 3 lakh crores in year 25-26, with 62% of earnings comes from freight services. However, coal alone accounts 52% of freight revenue, making railway health dependent on coal transportation. As India moves towards decarbonization and renewable energy, coal demand will gradually decline, and this will impact railway revenue. Railways must diversify its freight sources. Andhra Pradesh, as one of the largest producers of agriculture commodities, can play a crucial role in this shift. Railways must create specialized freight corridors for agriculture produce, allowing faster and safer transport for perishable goods, grains, and seafood exports. One major step in this direction of fast-tracking the north-south dedicated freight corridor, which will boost freight efficiency and reduce logistical costs of southern states like Andhra Pradesh. Honorable Speaker, Indian Railways is the backbone of our development story, and Andhra Pradesh must be given its due share in this transformation. I urge the government to prioritize the coastal railway corridor, expedite the north-south dedicated freight corridor, and diversify freight movement beyond coal. With this right investments and the policy interventions, we can build a railways network that is future-ready, climate resilient, and truly a driver of Viksit Bharat. Thank you, sir. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుడితే చంద్రబాబు సమాధి కడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సీఎంగా వైఎస్ జగన్ శ్రీకారం చుడితే చంద్రబాబు సమాధి కడుతున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. సీమ రైతుల కన్నీటి కష్టాలకు చంద్రబాబు స్వార్థ రాజకీయ ప్రయోజనాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి పంపకాల వ్యవహారంలో ఏపీకి కళ్ల ముందే అన్యాయం జరుగుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని అసమర్థులు చంద్రబాబును ధ్వజమెత్తారు. రాయలసీమ రైతులపై కక్ష తీర్చుకునేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఏర్పాటు చేసి సమగ్రంగా సాగునీరు అందించాలి, త్రాగునీరు అందించాలి అనేటువంటి ఆలోచన చేశాడు. ఈరోజు దానిని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి విధంగా, దాన్ని అటకెక్కించేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నిజంగా ఒక్కసారి చూస్తే రాయలసీమకు సంబంధించినటువంటి రైతుల మీద నెత్తిన పిడుగు పడ్డట్టుగా, ఈరోజు పాపం వాళ్ళకి ఆ ప్రజలకు అందరికీ కన్నీళ్లు మిగిలేటట్టుగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ దిశగా ఉన్నాయనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. కారణం ఏమిటంటే ఎప్పుడైనా ఒకటే, కరువు సీమ. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే కరువు సీమ ప్రజల కన్నీళ్లు చూడాల్సిందే. వాళ్ళ కన్నీళ్లు చూడందే చంద్రబాబు గారికి నిద్ర పట్టదు. చెమట వచ్చేటువంటి సీమ రైతన్నల మీద పగ తీర్చుకుందే ఆయనకి పూట గడవదు. సో ఇదే ఉద్దేశంతో మరలా ఈరోజు ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ఏదైతే రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి నెల్లూరు జిల్లా రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించి త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు కృషి చేశారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి దాన్ని రైతులందరూ అభినందించేటువంటి పరిస్థితి. వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, రైతులకు అండగా నిలిచినటువంటి విధానం ఈరోజు అభినందించకపోయినా పర్వాలేదు, కానీ సీమ ప్రయోజనాలని, రైతుల ప్రయోజనాలని, ప్రజల ప్రయోజనాలని దెబ్బకొట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల భవిష్యత్తుని, ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి, ప్రత్యేకించి సాగునీరు, తాగునీరు విషయంలోనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రైతుల కష్టాలు రెట్టింపోతున్నాయి. వాళ్ళు సాగునీరుకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. ప్రజలైతే త్రాగునీటికి గొంతు తడుపుకోవడానికే అవస్థలు పడేటువంటి రోజులు రాబోతున్నాయనేటువంటి ఆందోళన కలుగుతుంది. దీనికి
రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద బాబు దుర్మార్గంగా ప్రవర్తించడం, దానిని నిర్వీర్యించాలనేటువంటి ఆలోచన చేయడం చూస్తుంటే ఆయనకి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి, రైతుల పట్ల కక్ష సాధింపుకి ఇది నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ. దానిలో ఈ విధంగా ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన వ్యవహార తీరు రైతులు, ప్రజలు తీవ్రంగా కోలుకోలేనటువంటి దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు ఒకసారి చూస్తే సీమ రైతులకు సంబంధించి, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సంబంధించి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి, ప్రజలకు తాగునివ్వాలనేటువంటి ఆలోచనతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని శాశ్వతంగా ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిని శాశ్వతంగా సమాధి కట్టేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు, పోకడలు కనిపిస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కడప కలెక్టరేట్లోని సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఆమె ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో విశాఖను కూడా చేర్చాలని లోక్సభ వేదికగా వైసీపీ ఎంపీ తనూజా రాణి కోరారు. హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో విశాఖను కూడా చేర్చాలని లోక్సభ వేదికగా వైసీపీ ఎంపీ తనూజా రాణి కోరారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ను ఈ ప్రాజెక్టులో చేర్చలేదని ఆమె స్పష్టం చేశారు. లోక్సభలో రైల్వే శాఖ పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హౌరా చెన్నై మెయిల్ లైన్ వయా వైజాగ్ ద్వారా ప్రతిరోజు 508 ట్రైన్లు వెళ్తూ ఉంటాయని తెలిపారు. అమరావతికి 363 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైజాగ్కు హైస్పీడ్ ట్రైన్ కనెక్టివిటీ కల్పించాలని కోరారు. రాయగడ డివిజన్లోకి అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ మార్చవద్దని, వాల్తేరు డివిజన్లోని అరకు వ్యాలీ రైల్వే స్టేషన్ కొనసాగించాలని కోరారు. ఈ మార్పు వల్ల గిరిజనుల సెంటిమెంట్ దెబ్బతింటుందని ఆమె పేర్కొన్నారు. Pre-recruitment training in ASR and Manyam district before railway recruitment board examination by identifying potential candidates, offering study materials and practice the test helps the candidate to prepare for the RRB examination. This pre-recruitment training will enhance the employability skills of the local youth and making them more competitive in the RRB examination. New Vande Bharat train for the connectivity and tourism. The Vande Bharat train from Nellore to Mysore via Tirupati and Renigunta has been proposed and facilitated travel from devotees and tourists. Vande Bharat sleeper train between Tirupati and Vishakhapatnam is also recommended to reduce the travel time and improve the connectivity between the Vishakhapatnam and Tirupati destinations. Central government recent decision
to bifurcate the historic Valter division has resulted in the creation of new division headquarters at Raigada. This reorganization have effectively led to the shifting of key revenue generating assets, most notably the KK line, Kottavalsa to Kirandul line and the Aruku Valley station away from Visakhapatnam division, thereby diluting the Andhra Pradesh control over these vital resources. The KK line renewed for its freight revenue through the transport of mineral resources, and the Aruku Valley station, a key node for promoting tourism and the local commerce integral to the economic backbone of Andhra Pradesh. They represent the critical lifelines for our state. By relocating those assets to the newly formed Raigada division under the East Coast Railway, our state stands to lose the significant revenue and strategic connectivity. The YSRCP has handed over the memorandum to the Ministry of Railways, urging him to keep the Aruku Valley railway station under the Valter division and the government to do the justice for the tribal people in Aruku by retaining the station within the Valter division. The Chief Minister promising the people of Andhra Pradesh a high-speed bullet rail and the train connecting Hyderabad, Amaravati, Chennai and Bangalore service and returning to the core economic legacy division within the state new railway zone will ensure the continued trust of the Andhra Pradesh people in the ministry functioning and the leadership of Indian Railways. Thank you, sir. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీఏ చైత్రవర్షిణి ఆధ్వర్యంలో జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పీడీఏ చైత్రవర్షిణి ఆధ్వర్యంలో జరిగింది. నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ అర్జీలు సమర్పించారు. అయితే ఎన్నాళ్లు నిర్వహించిన చోటు కాకుండా ఈసారి చాలా ఇరుకుగా ఉన్న చోట గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం ఏమిటని, ఇక్కడ అధికారులు కాకుండా పార్టీ కార్యకర్తల పెత్తనం హడావిడి ఎక్కువ అవడంతో అర్జీదారులు ఇబ్బందులు పడ్డారంటూ ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. తదుపరి నుంచైనా అధికారులే పూర్తి బాధ్యతలు తీసుకుని గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించాలని వారు విజ్ఞప్తి చేశారు. నిర్వహించడం జరిగింది. ఇది పాడా అనేది ప్రజలకి తెలియని పరిస్థితి. పీజీఆర్ఎస్ అంటే గతంలో కలెక్టర్ గారు సన్మోహన్ సగిలి గారు వచ్చి అంబేద్కర్ భవన్లో నిర్వహించి ప్రజల యొక్క సమస్యల మీద అర్జీలు సేకరించడం, కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరిగేది. కానీ ఈ పాడా పీజీఆర్ఎస్ అనేది ఇది ప్రజలకు తెలియని పరిస్థితి. అధికారులు ఇప్పుడు వెళ్ళి ప్రజా సంఘాలకు వెళ్ళి అడిగితే మేము పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది పేపర్ ఎంతమంది పిఠాపురం పట్టణంలో కానీ రూరల్ గ్రామంలో కానీ ఎంతమంది నివాసం ఉంటున్నారు, ఎంతమంది పేపర్ చూస్తారనేది మా సమాచారం తెలియజేయాలని చెప్పేసి అధికారులు అడిగాం. ఇక మీదట మేము వారం ఇక్కడే ఉంటామండి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తాం మేము పీడీగా అని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ క్రీస్తు శకం 1808లో కడప జిల్లా ఏర్పడిందని, 1812 వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేదని, 1812 నుంచి నేటి వరకు కడప జిల్లా కేంద్రంగా ఉందని తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని కడప అని, అందువల్ల కడప జిల్లాగా పేరు పెట్టబడిందని తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమన్నారు. సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండేది. 1812 నుండి నేటి వరకు కడప జిల్లా కేంద్రంగా ఉంది. అంతవరకు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ CUDDAPAH అని ఉండేది. 2005 ఆగస్టు 19న దానిని KADAPAగా మార్చడం జరిగింది. దాని తరువాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చడం జరిగింది. అందులో కడప అనే పేరును తొలగించడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా అనే పేరు మాత్రమే పెట్టడం జరిగింది. అప్పుడే జిల్లాకు చెందినటువంటి అనేక మంది మేధావులు, పెద్దలు, ప్రజలు వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెడితే బాగుంటుంది, అటు వైఎస్ఆర్ జ్ఞాపకార్థం ఉండాలి, అటు దేవుని కడప జ్ఞాపకార్థంగా, తిరుమల జ్ఞాపకార్థంగా కడప అనేది ఉండాలి, కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా పెడితే బాగుంటుంది అని అనేక మంది కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞాపనలు చేయడం జరిగింది. ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా,
కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టినట్టుగా వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి విజ్ఞాపనలు పంపడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, సిపిఐ ఆధ్వర్యంలో ఈ అంశం మీద ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ప్రజాభీష్టం మేరకు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చాలనుకోవడం చాలా అభినందనీయం. ఇందులో రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లాకు అనేక విధాలుగా అభివృద్ధి చేశారు కాబట్టి అటు ఆయన జ్ఞాపకార్థం, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుమలకు తొలి గడప దేవుని గడప కాబట్టి ఆ జ్ఞాపకార్థం రెండింటినీ ఉభయతారకంగా వైఎస్ఆర్ కడప జిల్లాగా అని పేరు పెట్టడం చాలా చాలా సమంజసం. ఇది అభినందనీయం, ఇది హర్షణీయం. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈ నెల 15వ తేదీన టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈ నెల 15వ తేదీన టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణ తన పంచాయతీ పరిధిలో అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా పేర్కొన్నారు. అయితే వైసీపీకి చెందిన వెంకటరమణ హత్య కాబడిన రామకృష్ణతో ఫిబ్రవరి 10వ తేదీన గొడవ పడ్డాడు. రామకృష్ణ తన కుటుంబ సభ్యులకు ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని సీఐకి ఫిర్యాదు చేసిన ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఈ నెల 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణ హత్య రాజకీయ పోరులో ఒక భాగమని పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. కేసు వివరాల్లోకి వెళ్తే ఈ రామకృష్ణ గారు రైతు వ్యవసాయం చేస్తున్నారు. అలానే ఊర్లో ఏదైనా సరే సమస్యలు వచ్చినా టీడీపీ పార్టీ తరపు నుంచి ఎవరి కష్టాలు ఏమైనా ఉన్నా లేకపోతే అవినీతి ఏదైనా జరుగుతున్నా ఆయన పాయింట్అవుట్ చేస్తుంటారు. అలానే ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో అతని ఊరికే సంబంధించిన వెంకటరమణ మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఇతనితో తరచుగా గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఎప్పుడైతే సరే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో వాళ్ళు ఇంటి బయట సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఈ వెంకటరమణ మరొక వ్యక్తి కలిపి ఒక బైక్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బైక్తో గుద్దడం జరిగింది. సో అప్పుడు మొదటిసారిగా వీళ్ళ మధ్య కక్షలు పెరిగాయి. అలానే ఫిబ్రవరి నెలలో 10వ తారీఖున ఒక లారీ లోడు సంబంధించి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతుంది అని చెప్పేసేసి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ లారీ ఇక్కడ తిరుగుతుంది, మా సంబంధించిన ఈ ప్రాపర్టీ లాస్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అని చెప్పి లారీ డ్రైవర్ని అలానే ఈ రామకృష్ణ గారిని, అతని కొడుకుని, అతని కోడలని వీళ్ళందరినీ కూడా గాయపరచడం జరిగింది. ఈ క్రమంలో గత నెల 2 వైపులా కేసులు కట్టడం జరిగింది. కేసు విచారణలో ఉంది. జరిగిన తప్పు అప్పట్లో ఇన్స్పెక్టర్ గారు కేసు సీరియస్గా తీసుకోకపోవడం, పూర్వాపరాలు పరిశీలించకపోవడం, ఇది ఎంతవరకు దారితీస్తుందనే దాని గురించి అవగాహన లేకపోవడం వలన కేసులో పురోగతి లేదు. ఈ నేపథ్యంలో మధ్య ఏదైతే ఉన్నాయో ఈ వివాదాలు తీవ్రమైపోయి ఇద్దరికి మధ్య చాలా విభేదాలు ఎక్కువైపోయి 15వ తారీఖున అవి తీవ్ర రూపం దాల్చి ఎవరైతే రామకృష్ణ ఉన్నారో అతని కొడుకు సురేష్ని పట్టపగలే చంపడానికి ప్రయత్నించి ఆ విఫలమవడంతో రామకృష్ణ గారిని అక్కడికక్కడే మెడ మీద నరికి చంపడం జరిగింది. నరికిన తర్వాత అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లేలోపే చనిపోవడం జరిగింది. సో దాని తర్వాత మనం ఇప్పటి వరకు మొత్తం 5 మంది ముద్దాయిలను మనం ఈ కేసులో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇందులో మొదటి వ్యక్తి కె వెంకటరమణ, ఇతను ప్రధాన నిందితుడు, డైరెక్ట్గా ఇందులో పార్టిసిపేట్ చేశారు. రెండో వ్యక్తి పేరు మహేష్, ఇతనికి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తికి మధ్య చాలా రకాల విభేదాలు ఉన్నాయి రాజకీయ పరంగా. సో ఇతను ఆయుధాన్ని సరఫరా చేయడం, హత్యకు ప్రేరేపించడం జరిగింది. అలానే ఇతని వైఫ్ రజనీ కూడా ఈ కుట్రలో పార్టిసిపేట్ చేశారు. మరొక వ్యక్తి త్రిలోక్ నాయుడు. వీరిలో కొంతమందికి ఇంతకుముందు వేరే రకాల కేసులు కూడా ఉన్నాయి, చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఈ త్రిలోక్ నాయుడు కూడా ఈ కుట్రలో పాలు పంచుకున్నారు. ఎం రెడ్డప్పరెడ్డి, ఇతను రాజకీయంగా ప్రభావశీలి మరియు ఈ దాడికి మొత్తం మూలకర్తగా వ్యవహరించాడు. ఈ కేసు ఎంక్వైరీలోకి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలింది ఈ రెడ్డప్పరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతం పొంగనూరు ఎమ్మెల్యే గారికి ప్రధాన అనుచరుడు. అలానే ఈ హత్యకి జరిగినంతసేపు జరగడానికి ముందు కూడా ఈ నిందితులందరితో కూడా కంటిన్యూస్గా కాల్లో ఉండడం జరిగింది. అందరితో ఎప్పటికప్పుడు కాల్స్ చేస్తూ కుట్రలో చాలా ప్రధానమైన పాత్ర పోషించాడు. వీళ్లే కాకుండా ఈ రెడ్డప్పరెడ్డి అనే వ్యక్తి అక్కిసాని భాస్కర్ రెడ్డి అండ్ వెంకటరెడ్డి యాదవ్, సంగారెడ్డి మొదలగు వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉంటున్నాడని తెలిసింది. బట్ వాళ్ళ పాత్ర గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ నిందితులు ఇదే కాకుండా
భూ ఆక్రమణలు చేయడం, ల్యాండ్ డిస్ప్యూట్స్లో పార్టిసిపేట్ చేయడం, కొన్ని కేసుల్లో కూడా ఇంతకుముందు ఇన్వాల్వ్ అయ్యారు. వాటి కేసుల వివరాలు కూడా మేము ఇందులో పొందుపరిచాము. వీళ్ళు ఎవరైతే ఉన్నారో పలు సమయాలలో ఆడవారిని కూడా చేయి చేసుకోవడం జరిగింది. ఒక ల్యాండ్ డిస్ప్యూట్ విషయంలో అదొక కేసు రిజిస్టర్ అయింది. అలానే ప్రత్యర్థులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అండ్ దానిలో ఒక ప్రధాన కుట్రే ఇది. సో ఇది ఒక ఇన్సిడెంట్గా కాదు, ఇది ఒక లార్జర్ కాన్స్పిరసీలో భాగంగా మాత్రమే ఈ కేసుని మేము చూస్తున్నాము. తదుపరి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. దీనికోసం ఇంతకుముందు జరిగిన తప్పిదంలో భాగంగా లోకల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అలానే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇందులో ఎవరైతే A1 అండ్ A5 వెంకటరమణ అండ్ రెడ్డిపరెడ్డి ఉన్నాడో ఇప్పటికే మనం అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా ముగ్గురు కోసం కూడా మాకు ప్రత్యేక బృందాలు తిరుగుతున్నాయి. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేసి మేము ముందు ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ ఏమైనా అక్రమ ఆస్తులు సంపాదిస్తే వాటన్నిటినీ కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరెవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇస్తాము. రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కోరారు. రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడారు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం 7వ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని సంఘం రాష్ట్ర అధ్యక్షులు గురుశేఖర్ తెలిపారు. రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార మార్గాలు, ప్రభుత్వ విధానాలపై ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఈ మహాసభలు జరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది రజక జనాభా ఉన్నారని, రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార మార్గాలు, ప్రభుత్వ విధానాలపై చర్చించామని అన్నారు. సంవత్సరాలకు గాను ఇప్పటికీ కూడా రజకుల పట్ల దాడులు, సాంఘిక పరిష్కరణలు, మహిళలపైన అత్యాచారాలు, కులదోషంలో అవమానాలు కొనసాగుతున్నాయి సమాజంలో. అందుకే మేము గత 23 సంవత్సరాల నుంచి మా సంఘం డిమాండ్ రజకులకి SC, ST అట్రాసిటీ లాగా సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని మేము గత ప్రభుత్వానికి కోరుతున్నాం. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో బీసీలందరికీ రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో బీసీలందరికీ మేము రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పడమే కాకుండా 8 మంది మంత్రులతో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ ఇప్పటికీ రిపోర్టు తయారు చేయలేదు. ముఖ్యమంత్రి గారు నేరుగా చెప్పిన అంశం కుల సంఘాలని, ప్రజా సంఘాలని అన్నింటినీ పిలిచి చర్చిస్తామని చెప్పారు. అది కూడా ఇప్పటికీ ఆ ప్రాసెస్ జరగలేదు. వెంటనే జరపమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు ఈరోజు 15 మంది డైరెక్టర్లతో ఒక చైర్మన్ ఏర్పాటు చేశారు కార్పొరేషన్కి, సంతోషం. ఈ జిల్లా నుంచి చంద్రశేఖర్ గారు పెద్దలు మా సంఘాల్లో పనిచేసేవాడు, సోదరుడు, ఆయన్ని కూడా డైరెక్ట్గా తీసుకున్నాం, సంతోషం. ఇంకా ఒక ఇద్దరిని కూడా తీసుకున్నాం. మేము కోరేది ఏంటంటే రజక కార్పొరేషనే కాదు, వివిధ రకాల 56 కార్పొరేషన్లో 139 కులాలకు సంబంధించినటువంటి 69 వృత్తులు ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఈ వృత్తుల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా ఇంకా కొన్ని వృత్తులు బతికి కొంత మేరకు 150% మంది వృత్తుల్లో జీవిస్తున్నారు. ఈ వృత్తులకు సంబంధించినటువంటిది ఇప్పుడు మీరు కేటాయించినటువంటి బీసీ బడ్జెట్ 40,000 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు ముఖ్యమంత్రి గారు, సంతోషం. గత ప్రభుత్వం కూడా 46,000 కోట్లు కేటాయించిందని చెప్పి ఎక్కడా ఖర్చు పెట్టలేదు, మాకు అన్యాయం చేసింది. ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటిది విధి విధానాలు కూడా అప్పటికీ ఆ ప్రభుత్వం కేటాయించలేదు, రూపొందించలేదు. ఈ ప్రభుత్వం కూడా 9 ఏళ్ళు గడిచినా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట, ఈ మాట నెరవేర్చలేదు. నెరవేరమని కోరుతున్నాం మేము ప్రభుత్వాన్ని. ఇటీవల జరిగినటువంటి కార్యక్రమంలో ఈ జిల్లాకు సంబంధించినటువంటి వృత్తి చెరువుల పైన పూర్తి హక్కు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో కోరుతా ఉన్నాం. ఆ హక్కులు పోగా మా రజక మహిళల పైన, వృద్ధులపైన దాడి చేసుకునే పరిస్థితి ఈ జిల్లాలో జరుగుతూ ఉంది. చెరువులపైన పూర్తి హక్కు కల్పించాలి. పూర్తి హక్కుతో పాటు ఏదైతే SC అట్రాసిటీ ఉందో ఆ మాదిరిగానే రజకులకి రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని చాలాసార్లు అడిగాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచించి రజకుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రజకులకి రక్షణ చట్టం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ చెరువులపైన పూర్తి హక్కు రజకులకే కల్పించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
అన్నవరం బాపట్ల మధ్య కోస్టల్ రైల్వే కారిడార్ ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలి. లోక్సభలో ప్రసంగించిన కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్. సీమ రైతుల కన్నీటి కష్టాలకు చంద్రబాబు అసమర్థతే కారణం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశాలు. హైస్పీడ్ ట్రైన్ ప్రాజెక్టులో వైజాగ్ను కూడా చేర్చాలి. లోక్సభ వేదికగా కోరిన వైసీపీ ఎంపీ తనుజారాణి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.